అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కమలమ్మ గారు అని ఒక వ్యక్తి 50 సంవత్సరాల వయసుతో గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేటువంటి లక్షణములతో చనిపోవడం జరిగింది నిన్న. సో ఆ వ్యాధికి సంబంధించి ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగి చేయడానికి ప్రజలు దీని గురించి భయభ్రాంతులు అవుతున్నారు. దీనిలో ఈ వ్యాధికి సంబంధించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది 1,00,000 మందిలో ఒకరికి సాధారణంగా వస్తుంది. ఇది ఇంతకు ముందు నుండి ఉన్నటువంటి వ్యాధి, కొత్త వ్యాధి కాదు. ఇదేమి వైరస్ వలన వచ్చే వ్యాధి కాదు. వైరస్లు లాగా ఇంతకుముందు కోవిడ్ లాగా వచ్చేటువంటి వ్యాధి కాదు. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులతో మనం కలిసి ఉన్నా, అదేవిధంగా కుటుంబంలో ఉన్న ఒకరి నుండి ఒకరికి రావటం కానీ ఇటువంటి సంభవాలు ఏమీ జరగవు. కాబట్టి ఈ విషయాన్ని పబ్లిక్ నేను అందరికీ కూడా తెలియచేస్తున్నాను. వ్యాధి వచ్చిన వెంటనే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వెంటనే వైద్య శాఖకు తెలియచేసి ఆ చర్యలు ఏవైతే వైద్యానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో అవి వెంటనే పొందాలి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవటము, ఆ తర్వాత ఇంకెవరికైనా ఆ లక్షణాలు ఉంటే వారికి కూడా తెలియచేసి వెంటనే వైద్యం అందించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ వ్యాధి ఇంతకు ముందు ఏమైనా మనకి జ్వరాలు కానీ, అదేవిధంగా విరోచనాలు కానీ ఇటువంటి లక్షణాలు, క్యాంపైలోబాక్టర్ జెజునే అనేటువంటి ఒక ఆర్గానిజం ఉంటుంది. అది నీటి ద్వారా వస్తుంది. నీటిలో వచ్చినప్పుడు మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సాధారణంగా ఈ వ్యాధి క్యాంపైలోబాక్టర్ జెజునే అనే ఆర్గానిజం మనలోకి వచ్చినప్పుడు వచ్చిన విరోచనాల వల్ల ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ లక్షణాలు మనకు కనపడతాయి. సో ఆ లక్షణాలు కనపడ్డ వెంటనే వైద్య చర్యలు ఏం తీసుకోవాలనేది ఆల్రెడీ మనము చెప్పినాము, ప్రజల్లో తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆ వ్యాధి ఒకవేళ విరోచనాలు లేదా దగ్గు, వాంతులు, జలుబు ఇటువంటివి వచ్చినప్పుడు వెంటనే రాదు. అవి తగ్గిపోయిన తర్వాత లోపల ఏర్పడ్డటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి 2 నుండి 3 నెలల తర్వాత మన నాడీ వ్యవస్థ మీదే పనిచేసి ఆ కండరాలు అవి పనిచేయకుండా అవి నిరోధిస్తాయి. దానివల్ల మనకి జబ్బు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది పర్టికులర్ గా చెప్పలేనటువంటి దశ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి మన కండరాల వ్యవస్థ బలహీనపడుతుందో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అయితే రాకుండా ఉండటానికి శుభ్రమైన నీరు తీసుకోవటం, కాసి చల్లార్చిన నీరు తీసుకోవటం, అదేవిధంగా ఆహార పదార్థాలని చక్కగా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవటం, ఒకవేళ నిల్వ ఉంటే తక్కువ కాలం మాత్రమే నిల్వ ఉండేటట్టుగా వాటి మీద మూతలన్నీ పెట్టి కూడా వాటిని తినాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత పర్టికులర్ గా జనాభాలో వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ జలుబు, దగ్గు, అదేవిధంగా విరోచనాలు ఇటువంటివి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆహారానికి ముందు, అదేవిధంగా ఏదైనా పళ్ళు, ఫలాలు తినేటప్పుడు చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని శుభ్రమైన నీరు తాగుతూ శుభ్రమైన ఆహారం తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రాష్ట్రంలో చనిపోయినది అంటే మన జిల్లా వరకు అయితే మొదటి కేసుగా ఇది యాక్చువల్ గా జీబీఎస్ అనేది డయాగ్నోసిస్ కాలేదు. కాకపోతే క్లినికల్ గా ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది నిర్ధారణ చేసి వైద్యులు చేశారు. వారికి చేసినటువంటి ల్యాబ్ పరీక్షల్లో కూడా గులియన్ బ్యారీ అనేది నిర్ధారణ కాలేదు. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మన దగ్గర అన్ని ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా అన్ని పర్యవేక్షించారు. అయితే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు రోగిలో కనపడ్డాయి అని కూడా ఆ వ్యాధి లాగా కనపడ్డాయి. కాబట్టి వ్యాధిని క్లినికల్ గా డయాగ్నోసిస్ చేసి వైద్యం అందించారు. వైద్యం కూడా ఖరీదైన వైద్యమే అందించారు. వీరికి ఒక 5 డోసులు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇచ్చారు. అవి చాలా ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్, అవన్నీ కూడా ఉచితంగానే ఇచ్చారు. సో మరొకసారి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ వ్యాధికి సంబంధించిన వైద్యం పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ ఎవరికైనా వస్తే 1,00,000లో ఒకరికి మాత్రమే అది కనపడుతూ ఉంటుంది. వారు కూడా 99% రికవర్ అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ సేవను కూడా వాళ్ళు గవర్నమెంట్ ద్వారా అందుకోవాలని చెప్పి తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.